ఇన్ఫర్టిలిటీ ఇది చాలా కపుల్స్ ఎదుర్కొనే సమస్య. జంటలు ఇలా బాధపడుతున్నప్పుడు నాకు నిజంగా బాధగా ఉంటుంది. అవును, వారు ఎన్నో సంవత్సరాలు పెళ్ళైన తర్వాత కూడా ఏదో ఒక కారణం వల్ల గర్భం ధరించలేరు, పిల్లల ఆశీర్వాదం పొందలేరు. అయితే మనం వంధ్యత్వంతో బాధపడుతున్నప్పుడు ఏమి చెయ్యాలి? వంధ్యతకు అనేక కారణాలున్నాయి. వాటిలో చాలా వైద్యపరంగా నయం చెయ్యదగినవే. కాబట్టి మీరు పరీక్షలు చేయించుకోండి. సాధారణ పరీక్షలు చేయించుకోండి. కొన్నిసార్లు వంధ్యతకు కారణం భార్యలో ఏదైనా సమస్య లేదా భర్తలో ఏదైనా సమస్య కావచ్చు. కాబట్టి జంటలు అంటే భర్త భార్య ఇద్దరూ కలిసి డాక్టర్ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే వంధ్యతకు ఇతర కారణాలుంటే అవి సులభంగా చికిత్స చేయవచ్చు. కానీ చాలాసార్లు మనం చాలా బాధపడిపోతుంటాం. అనేక సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్న జంటలు వైద్య చికిత్సలు తీసుకున్నా అయినా గర్భం ధరించలేరు. ఈ సమయంలో జంటల్గా మనం ఏమి చేయాలి? ఈ సమయంలో జీవిత భాగస్వాములు ఒకరినొకరు మద్దతివ్వడం చాలా ముఖ్యం. ఇవి భర్త భార్యకు మద్దతివ్వడం కావచ్చు, లేదా భార్య భర్తకు మద్దతివ్వడం కావచ్చు. ఏదైనా జరిగినా ఒకరిపై ఒకరు నింద వెయ్యకండి. నీ వల్లే నువ్వు ఈ తప్పులు చేశావు, నీ శరీరంలో ఈ సమస్యలున్నాయి, నువ్వు శారీరకంగా సరిపోకపోవడం వల్ల లేదా మానసికంగా బలహీనంగా ఉండడం వల్ల నువ్వు గర్భం ధరించలేకపోతున్నావు అని ఒకరిపై ఒకరు నింద వేయకండి. ఒకరినొకరు మద్దతివ్వండి. ఇది చాలా చాలా కష్టమైన సమయం అని నాకు తెలుసు. కానీ మీరు ఒకరినొకరు మద్దతిచ్చి కుటుంబంగా కలిసి ప్రార్థిస్తే ప్రభువు మీ జీవితంలో తప్పకుండా ఒక అద్భుతాన్ని కలిగిస్తాడు. మన ప్రభువు అసాధ్యమైన విషయాలను సాధ్యం చేసేవాడు. కాబట్టి మనం నమ్మకంతో, పరిశుద్ధ హృదయంతో, పరిశుద్ధ ఆత్మతో భర్త భార్యలుగా ఐక్యంగా ఉండి కలిసి ప్రార్థిస్తే ప్రభువు మనలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈరోజు మీరు వంధ్యత్వంతో బాధపడుతున్నట్లయితే ఒకరినొకరు బలపరుచుకోండి, కలిసి ప్రార్థించండి. ప్రభువు తప్పకుండా మీ ఇద్దరిని దంపతులుగా ఆశీర్వదిస్తాడు. ప్రభువుని అడగండి, ప్రభువా ఈ ఆశీర్వాదాన్ని నాకివ్వండి తండ్రి, ఈ ఆశీర్వాదాన్ని నాకివ్వండి. వైద్యపరంగా అసాధ్యంగా అనిపించినా, డాక్టర్లు ఆశ వదిలిపెట్టినా ప్రభువు మీ జీవితంలో అసాధ్యమైన విషయాలను సాధ్యం చేసే దేవుడు. ప్రభు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇటీవల మేము విన్న ఒక సాక్ష్యం నాకు గుర్తుంది. ఒక తల్లి తన కోడలికి ఆమె 10 ఏళ్లుగా వంధ్యత్వంతో బాధపడుతుండగా ప్రార్థించింది. స్టెల్లా దినకరన్ తన కార్యక్రమం ముదిర్ వైద్యులు ఖనిలో చేసిన ప్రార్థనల ద్వారా ఆ కోడలికి అందమైన బిడ్డ జన్మించింది. అదేవిధంగా ఈ కష్ట సమయంలో మీరే మీకు మద్దతుగా ఉండండి, దేవునికి ప్రార్థించండి, మీ కుటుంబాన్ని కలిసే యేసయ్యకు అర్పించండి. మనమందరం కలిసి ప్రార్థిద్దాం. ప్రభువా యేసయ్య, ఈ రోజు కష్టకాలంలో ఉన్న దంపతుల కోసం నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్న ఎంతో మంది దంపతుల గురించి మేము వింటున్నాము. ప్రభువా, నేను ఎన్నో సంవత్సరాలుగా వివాహితుడిని, ఎన్నో సంవత్సరాలుగా నేను పోరాడుతున్నాను, కానీ నాకింకా బిడ్డ కలగలేదు. ప్రభువా, నేడు వారిపై నీ ఆశీర్వాదం కురిపించు. వారు ఐక్యంగా ఉంటూ గొడవలు పడకుండా చూడు. భార్యాభర్తలు ఒకరినొకరు నిందించుకోకుండా దీవించు. ఇది నీ తప్పు. వారు ఒకరినొకరు నిందించకుండా చూడుము తండ్రి. ప్రభువా, నీ చేతి ఆశీర్వాదం వారిపై ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. ముందుగా వారు ఐక్యంగా ఉండనివ్వు తండ్రి. వారు ఐక్యంగా ఉన్నప్పుడు నీవు వారికి బిడ్డను ఆశీర్వదిస్తారు. వారు ఐక్యంగా ఉన్నప్పుడు నీవు ఈ ఆశీర్వాదాన్ని వారికి ఇస్తావు తండ్రి. ప్రపంచం నుండి కుటుంబాలు లేదా స్నేహితులు చెడు మాటలు చెప్పినా వాటి ప్రభావం వారిపై పడకుండా చూడుము తండ్రి. ప్రభువా, నీ శాంతి చేతి ఆశీర్వాదం ఈ కుటుంబాలపై ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, సరైన సమయంలో వారికి బిడ్డను ఆశీర్వదించుము. సరైన సమయంలో ప్రభువా వారి ఆశీర్వాదాన్ని పొందనివ్వు. వారిని తాకి ఆశీర్వదించుము తండ్రి. తల్లిని తాకే ఆమెకు బిడ్డను ఆశీర్వదించుము తండ్రి. వారి జీవితంలో ఈ అదనపు ఆశీర్వాదాన్ని కలిగించుము. యేసునామంలో మేము ప్రార్థిస్తున్నాము. ఆమేన్. అందుకే నా ప్రియమైన మిత్రులారా, ఈ వంధ్యత్వ సమయంలో ఇది ఎంత కష్టమైనదో తెలుసు. కానీ మీ జీవిత భాగస్వామిని మీరు మద్దతివ్వడం, కుటుంబంగా కలిసి ప్రార్థించడం ఎంత ముఖ్యమో గుర్తుంచుకోండి.